ఇక్కడ ఇవాళ గిరిజనుల యొక్క హక్కుల గురించి మాకు న్యాయం చేయాలని వివిధ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భంగా ఈ యొక్క నిరాహార దీక్షకు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రవీంద్ర నాయక్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిజన విద్యార్థి సంఘం, అదేవిధంగా రాష్ట్ర గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు వాడ్డ రమేష్ నాయక్ గారు, అదేవిధంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ బంజారా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, అదే నారాయణపేట జిల్లా అధ్యక్షులు గోపాల్ నాయక్, గిరిజన సేవా సంఘం అధ్యక్షుడు డి లక్ష్మణ్ గారు, అదేవిధంగా రేఖో బంజారా టీవీ నుంచి రవి, అదేవిధంగా సేవలాల్ టీవీ మోహన్ నాయక్, మరి సర్పంచ్ పూర్వ నాయక్, సర్పంచ్ శంకర్ నాయక్, ఎంపీటీసీ హనుమంత్ నాయక్, గిరిజన సేవా సంఘం ప్రతాప్ నాయక్, గిరిజన ఉద్యోగుల సంఘం రాముల్ నాయక్, గిరిజన ఉద్యోగుల సంఘం చంద్ర నాయక్, గిరిజన ఉద్యోగుల సంఘం నియోజ నాయక్, తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం గోవింద్ నాయక్, రాజు నాయక్, సంజు నాయక్, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులకు అందరికీ కూడా ఈ యొక్క దీక్షకు రాజేందర్ నాయక్ ఇక్కడ పొద్దున్న నుంచి ఏదైతే దీక్షని తలపెట్టి చేస్తున్నారో ఒక లక్ష్యంతో ఆ యొక్క లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ యొక్క దీక్షకు మద్దతుగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తుందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే మేము ఎస్సీలకు మేమే అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ అన్ని చేసినది ఘనంగా చెప్పుకునేటటువంటి విధంగా ఎప్పుడు ప్రచారం చేసుకుంటాం. కానీ వాస్తవంగా చూస్తే దానికి విరుద్ధంగా ఉంది కదా. ఎస్సీలకు కానీ వాళ్ళు ఎక్కడ కూడా గౌరవించింది కాదు. ఇప్పటిదాకా ఇన్నేళ్లకు కూడా న్యాయం జరిగింది లేదు. 8 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. దాదాపు 60 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ ఎస్సీలకు కానీ ఇప్పటిదాకా వాళ్ళ లోపల ఇంకా విధేయకం పూర్తిగా అవ్వలేదు. వాళ్ళ లోపల ఇంకా వాళ్ళ యొక్క జీవన పరిణామాలు మారలేదు. అంబేద్కర్ గారిని పెద్ద ఎత్తున తీవ్రంగా అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం గురించి రోజు చేతులు పట్టుకొని తిరుగుతున్నటువంటి విషయాన్ని చూస్తే నాటకాలు తప్ప దీనికి చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. కేవలం నాటకాలు బూటకాలతో ప్రజలను మోసం చేయడం తప్పితే ఈ యొక్క పార్టీ అన్ని రకాలుగా అన్ని వర్గాలను మోసం చేసింది. మన ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అదేవిధంగా గిరిజన బిడ్డలకు కూడా రాష్ట్రంలో కేబినెట్ లో ఒక్క ఎస్సీ కూడా ఒక్క లంబాడికి కూడా ఇవాళ స్థానం లేదు. రాష్ట్ర కేబినెట్ లో లంబాడి వర్గానికి చెందినటువంటి వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఎవరు స్థానం ఇవ్వలేదంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఏందో దీంట్లోనే స్పష్టమవుతా ఉంది. వాళ్లకు లంబాడీల పైన కానీ, లంబాడీల అభివృద్ధి పైన కానీ, వాళ్ళ పిల్లల అభివృద్ధి పైన కానీ, వాళ్ళ విద్య పైన కానీ, వాళ్ళ ఉద్యోగాల పైన కానీ, వాళ్ళ భవిష్యత్తు పైన కానీ, వాళ్ళ ఆర్థిక స్థితి పైన కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందో దీంట్లోనే స్పష్టమైతా ఉంది. మన లగచర్ల సంఘటన చూసినాం. ఎవరు అందరికీ తెలుసు లగచర్ల సంఘటన కూడా. అంతా ఎస్టీలే అక్కడ ఉన్నటువంటి లగచర్లలో మాక్సిమం ఎస్టీల గ్రామాలు 3 గ్రామాల్లో ఎస్టీలో ఉన్నారు. వాళ్ళ భూములు వాళ్ళకంతా ఉన్న 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు మాక్సిమం 5 ఎకరాలు దాంట్లో ఎవరు లేరు. ఒక్కొక్కరు చూసుకుంటారు. తక్కువ మంది తక్కువ భూములతో తక్కువ ఎక్స్టెంట్ ద్వారా అది మొత్తం ప్రతి ఒక్కరు తక్కువ అంటే బీద రైతులు ఉన్నటువంటి ఎస్టీలందరూ కూడా అటువంటి లగచర్లలో ఫార్మసీ పెడతామని చెప్పి, ఫార్మసీ కంపెనీలు పెడతామని, ఫార్మసీ ఇండస్ట్రీ పెడతామని, వాళ్ళ భూమిని అక్కడ ఉన్నటువంటి రైతుల భూములన్నీ కూడా లాక్కోవాలని బెదిరించి వాళ్ళని బెదిరింపులకు గురి చేసి మీరు ఇవ్వకుంటే మేము లాక్కుంటాం ఏం చేసుకుంటాం అంటే విధంగా వాళ్ళని బెదిరించి వాళ్ళందరికీ కంటి మీద నిద్ర లేకుండా చేసినారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా. ముఖ్యమంత్రి కాకముందేమో మా ఇక్కడ కొడంగల్ నుంచి గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు అంటాను. పాపం వాళ్ళందరూ ఓట్లేసి గెలిపించిన ఏమడే ఫార్మా కంపెనీ వస్తుంది, ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ వస్తారని వాళ్ళ గుండెల్లో గురుపాలు వేసినట్లు అయిపోయిన ఉన్నటువంటి ఎస్సీల గుండెల్లో అంతా కూడా. ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర పోయి ఎంత మొరబెట్టుకున్నా కూడా ఎంత పైసలు మీరు భూములు ఇచ్చి తీరాల్సిందే ఇవ్వకుండా లాక్కుంటాం మీరు ఇవ్వాల్సిందే అంటే విధంగా భయం పెట్టింది. అనేక రకాలుగా బూతు మాటలు మనం చూసిన వీడియో వచ్చినాయటువంటి కొన్ని. వాళ్ళ యొక్క నేను పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడ పోయినప్పుడు వాళ్ళ విషయాన్ని దృష్టికి తీసుకొచ్చింది. అమ్మ మా గ్రామాల భూములని ఫార్మసీ కంపెనీకి కావాలని చెప్పి తీసుకుంటామని మమ్మల్ని బెదిరిస్తున్నాం. మేము ఫార్మసీ కంపెనీ బియ్యము ఇండస్ట్రీ బియ్యము
మీరు ఇండస్ట్రియల్ పార్క్ జోన్ చేస్తున్నారు, మా భూములను కూడా దానికోసం ఇవ్వాలని ఒత్తిడి చేస్తారు, మేము మా భూములు ఇవ్వమని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి గొడవ పెట్టుకున్నాం. మీరు మాకు మద్దతుగా నిలవాలి, మిమ్మల్ని గెలిపిస్తాం, మీరు మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి అడిగినాం. తప్పకుండా మీకు ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ ఏదైతే మీరు వద్దనుకుంటున్నారో, పేదవాళ్ళ భూములు లాక్కొని ఇంత దూరం వచ్చి ఫార్మా ఇండస్ట్రీ అక్కడ హైదరాబాద్ దగ్గరే ఫార్మా కంపెనీ మస్తు భూములు ఉన్నాయి, అక్కడ ఏమైనా ఇండస్ట్రీ పెట్టాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, ఇంత దూరం రావాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఎవరు భయపడద్దు అని చెప్పి ధైర్యం చెప్పి ఎన్నికల్లో వాళ్ళకు మాట చెప్పినాం. మీ ఎంబడి మేము ఉంటామని మాట చెప్పినాం. ఎన్నికల తర్వాత వాళ్ళందరూ సరే ఆ రోజు నేను ఎంపీగా గెలవడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి నిరాహార దీక్షలు కంటిన్యూ నిరాహార దీక్షలు చేస్తున్నారు. వాడు ఆ నిరాహార దీక్షల సమయంలో నన్ను కూడా ఆహ్వానించారు, ఓ రోజు రావాలి మాకు మద్దతు ఇవ్వాలి. వాళ్ళందరినీ తీసుకుపోయి రాత్రులు ఇళ్ళకి వెళ్ళి తీసుకుపోయి వాళ్ళని అరెస్ట్ చేసి అంత గౌరవమైనటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేసి, రాష్ట్ర ప్రభుత్వం కాదు ముఖ్యమంత్రి నియోజకవర్గం, స్వయాన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఆయన నిజంగానే ఆ భూములు తీసుకుంటే వాళ్ళకి ఏదైనా లాభం జరిగేటట్టుంటే వాళ్ళతో పోయి కూర్చొని మాట్లాడి వాళ్ళు నచ్చజెప్పాలి, ఒప్పుకుంటే తీసుకోవాలి. వాళ్ళని సంజాయించలేదు, వాళ్ళకి నచ్చజెప్పలేదు, వాళ్ళకి మంచి చెప్పలేదు, చెడు చెప్పలేదు, గుంజుకుంటామనే వాళ్ళకి వాళ్ళంతా భయపడ్డారు. అందులో ఫార్మా కంపెనీ అంత లోపలికి పోయి కొడంగల్లో ఎక్కడో పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. వాళ్ళ జీవనాధారమే ఆ పొలం. ఒకసారి పోయిందంటే తిరిగి ఆ పొలం వల్ల కొనుక్కోలేదు, ఎక్కడ కూడా పొలము. వాళ్ళు ప్రభుత్వం 10,000 లక్షలు ఇచ్చినా 20 లక్షలు ఇచ్చినా మళ్ళీ కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు ఈనాడు. సో ఆ భయానికి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము భూమి ఇవ్వమనేటటువంటి విధంగా వాళ్ళు ఉంటారు కదా, పెద్ద ఎత్తున అరాచకంగా కొట్టి జైల్లో పెట్టి తిండి సరిగ్గా తినక, ఆ తిండి మంచిగా లేక ఫుడ్ పాయిజన్ ఆసుపత్రిలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. పిల్లల హాస్టల్లో పిల్లలు 100 మంది పిల్లలు ఒకే రోజు 100 మంది 50 మంది హాస్టల్లో తీసుకుపోయి చేర్పించినటువంటి సంఘటనలు అనేక జరిగినాయి. 58 మందికి పైగా పిల్లలు చనిపోయింది హాస్టల్లో. కల్తీ ఆహారం అంటే ఫుడ్ పాయిజన్ అయి చనిపోయింది పిల్లలు. అంటే ఈ విధంగా ఎలాంటి శ్రద్ధ ఉంది, చిత్తశుద్ధి ఉంది పేద ప్రజల పైన. తాపత్రయాలు పడమే, నా ముద్ర ఉండాలనే తాపత్రయం తప్పితే ప్రజలకు మేలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే మేలు జరుగుతున్నటువంటి ఆలోచన ఈ ప్రభుత్వాలకు లేవు. ఈరోజు ప్రభుత్వం పరంగా ఉన్నటువంటి అంశాలపైన ఈరోజు స్కూళ్లకు ఈరోజు ఇన్ని గురుకుల పాఠశాలలో ఉన్నాయి, అడ్మిషన్ ఇంతమంది పిల్లలు చదువుకుంటున్నారు ఆ పాఠశాలలో, వారికి ఇమీడియట్ గా హాస్టల్ బిల్డింగ్స్ కట్టియాలి, గురుకుల విద్యాలయాలు కట్టియాలనేటువంటి ఆలోచన లేకుండా మన నియోజకవర్గానికి ఒక కొత్త స్కూల్ 200 కోట్లు 300 కోట్లు అని ఇంకోటి కొత్త శాంక్షన్లు. ఎందుకంటే మన ఇలా ముద్ర రావాలట. ఉన్న వాటిని ముందు సరి చేసి కొత్త వాటిని తీసుకురావచ్చు. ఉన్న వాటిని సరి చేయకుండా ఎవరికి వాళ్ళే ముద్రలు వేసుకున్నటువంటి విధంలో రాష్ట్ర ఖజానాను పూర్తిగా ఖాళీ చేసేటటువంటి పని చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. ఈరోజు గిరిజన గ్రామ పంచాయతీని దాంట్లో అసలు డెవలప్మెంట్ పంచాయతీ సంవత్సరం అయింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఆ గ్రామ పంచాయతీలో ఏం వసతులు ఉన్నాయి, ఏమున్నాయి, ఏం లేవు, ఏం కావాలో బాటలు ఉన్నాయా లేవా, ఆ ఊళ్ళో రోడ్లే లేవు. సగం తాండాలకు సగమైంది, 90% తాండాలకు రోడ్లు. ఆ తాండాలకు రోడ్ల గురించి ప్రభుత్వం ఏమైనా ఆలోచించిందా? సంవత్సరం నుంచి అయినా రోడ్లు వేయించిందా అంటే ఒకటి లేదు. ఇన్ని వేల కోట్లు పెట్టుకోసం వాళ్ళ ఎస్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం వాళ్ళ భూములు లాక్కోవడం కానీ చేయొద్దని, వాళ్ళ పిల్లలకు స్కూల్లో మంచి వసతి ఉండాలని భవనాలు, స్కూల్కు హాస్టల్ బిల్డింగ్స్ కట్టాలని, గురుకుల పాఠశాలలో భవనాలు నిర్మాణం చేయాలని, అదేవిధంగా గ్రామ పంచాయతీ రెవెన్యూ పంచాయతీలుగా మార్చి నిధులు ఇవ్వాలని, గ్రామాలకు కూడా రోడ్లు వేయాలని, అదేవిధంగా ముఖ్యంగా సద్గురు శివరాజ్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15న రాబోతున్నది. కేంద్రంలో నాకు కూడా సెంటర్లో నేను పార్లమెంటులో ఉన్నప్పుడు లాస్ట్ టైం పార్లమెంటు లాస్ట్ 2వ రోజు ఇంకొక రోజు వీళ్ళని నాకు తెచ్చిచ్చింది రిప్రజెంటేషన్. దేశవ్యాప్తంగా దీన్ని సెలబ్రేట్ చేసి దీన్ని ప్రకటించాలనే విషయాన్ని ఆ రుచి తీసుకొచ్చింది. ఆ రోజు పార్లమెంట్ చివరి రోజు కావడం వల్ల ఇవ్వలేకపోయినా తప్పకుండా ఈసారి పార్లమెంట్ లో మా అందరం కూడా కలిసి మరి ఆ లేఖని ప్రధానమంత్రికి చేరే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, వారు కూడా చాలా గౌరవించి ప్రధానమంత్రి గారు పార్టిసిపేట్ చేసిండు. సో తప్పకుండా వారి గురించి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని నేను భావిస్తున్నా. కాబట్టి తప్పకుండా దళితుల విషయంలో కానీ, గిరిజనుల విషయంలో కానీ, బలహీన వర్గాల విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ వారి అభివృద్ధి కోసం వారి యొక్క అన్ని రకాలుగా విద్యాపరంగా, వైద్య పరంగా, ఆర్థిక పరంగా అన్ని రంగాల్లో వారిని ముందుకు తీసుకెళ్లడానికి పూర్తిగా ఒక మంచి ఆలోచనతోనే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ
మరి మీరు చేస్తున్నటువంటి ఈ దీక్షకు మద్దతు తెలుపుతూ తప్పకుండా మీరు అడిగేటటువంటి డిమాండ్లన్నీ కూడా ఎమ్మడే రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మడే నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా కోరుతూ అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.